రైట్. నాగార్జున సాగర్ గేట్లు అధికారులు ఎత్తుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తుండడంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 584 అడుగులకు నీరు చేరింది. సాగర్కు 4,37,000 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తుతున్నారు అధికారులు. సాగర్ పరిసర లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు పూర్తిగా అప్రమత్తం చేశారు. అధికారులు గేట్లు ఎత్తుతున్నారు. వాటరు దుముకుతూ కిందకు దూకుతున్న దృశ్యాలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. శ్రీశైలం నుంచి అటు భారీగా వరద వస్తుండడంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుంది. ప్రస్తుతం 584 అడుగులకు చేరుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో సాగర్కు 4,37,000 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తుతున్నారు. నీరు ఎలా కిందకి దుముకుతుందో దృశ్యాలు మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు తెరుచుకున్నాయి. నీరు కిందకి వస్తున్న దృశ్యాలు మనకి నాగార్జున సాగర్ నుంచి లైవ్లో చూస్తున్నాం. పరిసర ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు పూర్తిగా అప్రమత్తం చేశారు. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తోంది. నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 ఉంది. ప్రస్తుతం 584 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తుతున్నారు. నాగార్జున సాగర్ నుంచి లైవ్ ద్వారా మనం చూస్తున్నాం. సాగర్కు 4,37,000 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తుతున్నారు అధికారులు. ఒక గేట్ ఎత్తారు. నీరు జలజల పారుతూ కిందకు దుముకుతున్న దృశ్యం మనకి కనిపిస్తోంది. నాగార్జున సాగర్ నుంచి మనం ప్రస్తుతం లైవ్ ద్వారా చూస్తున్నాం. సాగర్ పరిసర ప్రాంతాల అక్కడ ఉన్నటువంటి ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేశారు అధికారులు. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు తెరుచుకున్నాయి. ఆ దృశ్యాలు మనం లైవ్ చూస్తున్నాం. ఎంత ఫోర్స్గా నీళ్లు కిందకి దుముకుతున్నాయో ఆ దృశ్యాలు చూస్తే మనకి కనిపిస్తోంది. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు అధికారులు ఎత్తారు. ఒక గేటు తెరుచుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యంలో ఇంకా ఫ్లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తుతున్నారు. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ నిండు కుండను తలపిస్తోంది. ప్రస్తుతం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం 590 అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే ప్రస్తుతం 584 అడుగులకు చేరుకుంది. 4,37,000 క్యూసెక్కుల వరద వస్తోంది ప్రస్తుతం. సో దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తుతున్నారు. ఒక గేటు ఎత్తారు. నీళ్లు దుముక్కుంటూ జలజల పారుతూ వస్తున్న దృశ్యం మనకి కనిపిస్తోంది. లైవ్ ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తారు. సాగర్ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాలని అప్రమత్తం చేశారు అక్కడి అధికారులు. నాగార్జున సాగర్ నుంచి ప్రస్తుతం మనం లైవ్ ద్వారా చూస్తున్నాం ఈ దృశ్యాలు. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను అధికారులు ఎత్తారు. లైవ్లో మనం చూస్తున్నాం. అక్కడ తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఏం చెప్తున్నారు అధికారులు? నా కృష్ణమ్మ వరద ప్రాజెక్ట్ అన్ని కూడా జరిగింది. రోజు
అక్కడ నుంచి ప్రతిరోజు కూడా దాదాపు 4 లక్షలకు పైగా క్యూసెక్ల వరద వస్తూ ఉంది. ప్రజెంట్ అయితే నాగార్జున సాగర్కు 4,37,000 క్యూసెక్ల వరద వస్తుంది పైనుంచి. అంటే ఒక రోజుకు 45 టీఎంసీల వాటర్ వస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ప్రజెంట్ నాగార్జున సాగర్ మొత్తం నీటి లెవెల్ చూసినట్లయితే మొత్తం 590 అడుగులకు గాను ప్రజెంట్ 587 అడుగులకు చేరుకుందని చెప్పుకోవచ్చు. అంటే కేవలం 3 అడుగులు మాత్రమే డిస్టెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం 312 టీఎంసీలకు గాను ప్రజెంట్ 296 టీఎంసీలకు చేరాయి. అంటే కేవలం 6 టీఎంసీలు మాత్రమే పూర్తి స్థాయిలో నిండడానికి గ్యాప్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే పైనుంచి భారీ ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కిందికి వదలాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మధ్యాహ్నమే మనం చూసినట్లయితే నాగార్జున సాగర్ సంబంధించిన ఎలిమినేటి మాధవరెడ్డి కానీ ఎడమ కాలువ రెండింటి కూడా వాటర్ వదలడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా ఆ వరద ఇంకా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో పైనుంచి దాదాపు 4,37,000 క్యూసెక్ల వరద వస్తున్న నేపథ్యంలో 37,000 క్యూసెక్లతోటి నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం నుంచి కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత దాదాపుగా భారీ ఎత్తున వరద ఉన్న నేపథ్యంలో కూడా గేట్లను ఎత్తి వదలాలని చెప్పేసి నిర్ణయించారు. ఆ చూసినట్లయితే కాసేపటి క్రితం అంటే 6 గంటల సమయంలో గేట్లను ఎత్తి కిందికి వదులుతున్న పరిస్థితి చూస్తున్నాం. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. మొత్తం ప్రజెంట్ 4 గేట్లను 5 అడుగుల మేర ఎత్తాలని నిర్ణయించారు. ప్రజెంట్ ఒక గేట్ ఎత్తారు. మనం విజువల్స్లో చూడవచ్చు. రెండో గేట్ కూడా కాసేపు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారంటే స్టెప్ బై స్టెప్ గేట్లను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా వరద కనుక వచ్చినట్లయితే కనుక నదీ తీర ప్రాంతంలో ఉన్న వారికి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వరద హెవీగా ఉన్న నేపథ్యంలో కింద దిగువన ఉన్న ప్రాంతాలను కూడా ఇప్పటికే కూడా రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం పెద్ద ఎత్తున అయితే అప్రమత్తం చేసింది. మధ్యాహ్నం నుంచి కూడా సైరన్స్ కూడా మోగించడం జరిగింది. ఈ నదీ తీర ప్రాంతంలో ఉన్న వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. చూసినట్లయితే మనం ప్రజెంట్ కాసేపటి క్రితము ఒక గేట్ ఓపెన్ చేసిన అధికారులు ప్రజెంట్ మరో గేట్ను కూడా ఓపెన్ చేశారు. ఇంకో 2 గేట్లను కూడా ఓపెన్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మొత్తం 4 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దాదాపు 2 లక్షల క్యూసెక్ల వాటర్ను కిందికి వదలాలని కూడా నిర్ణయించారు. మిగతా వాటర్ను కూడా యథావిధిగా తాగునీటికి కానీ కాలువలకు వదులుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అదే ఇంకా వరద కనుక కంటిన్యూ అయినట్టుంటే కనుక గేట్ల సంఖ్యను పెంచే అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 4 గేట్లను ఇప్పుడు ప్రస్తుతానికైతే 4 గేట్లను ఎత్తి వస్తున్న వరదను కాస్త వరకు కిందికి వదిలే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మనం మొత్తం చూసినట్టయితే నాగార్జున సాగర్కి అయితే ఈ స్థాయిలో వరద రావడం అనేది ఇప్పుడే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూలై ఎండింగ్ ఆగస్టు 1 అనేది గేట్లు ఎత్తడం అనేది నాగార్జున సాగర్ చరిత్రలో ఇప్పటివరకు చాలా రేర్గా జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరద అనేది కృష్ణానదికి చాలా లేటుగా వస్తున్న పరిస్థితి ఉంటుంది. దాదాపు ఆగస్టు తర్వాతనే కృష్ణానదికి భారీ ఎత్తున వరద వస్తుంది. అయితే పైన కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఆల్మట్టి కానీ నారాయణపూర్ కానీ ఆ తర్వాత కిందికి తెలుగు నేలపైకి అడుగుపెట్టిన తర్వాత జూరాల కానీ జూరాల పైన ఉన్న ఎత్తిపోతల పథకాలు కూడా ఉన్నాయి. ఆ ఎత్తిపోతల పథకాలను దాటుకున్న తర్వాత శ్రీశైలంకు రావాల్సి ఉంటుంది. ఆ శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండిన తర్వాత నాగార్జున సాగర్కి వచ్చే పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూడవచ్చు. 3వ గేట్ కూడా ఓపెన్ చేశారు. 3 గేట్ల ద్వారా కూడా వాటర్ కిందికి వస్తూ ఉన్నాయి. ఇంకొక గేటును కూడా కాసేపట్లో ఎత్తే అవకాశం ఉంటుంది. ఆ వరద ఇప్పటివరకు అయితే అంటే దాదాపు ఈసారి నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ కానీ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో ఎఫెక్ట్ కానీ దానివల్ల పశ్చిమ కనుమలు అంటే కృష్ణానది ఎక్కడైతే స్టార్టింగ్ అవుతూ ఉంటుందో అక్కడ ఆ ఏరియాలో పశ్చిమ కనుమల్లో భారీగా వర్షాలు కురిశాయి. మహారాష్ట్ర ఏరియాలో విపరీతంగా కురిశాయి. దాదాపు ఒక రోజు వ్యవధిలో 80 సెంటీమీటర్ల వర్షం కూడా రికార్డు స్థాయిలో వర్షాలు కురిసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద కృష్ణానదికి వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అంటే ఒక వారం రోజుల నుంచి కూడా స్టేబుల్గా దాదాపు ఆల్మట్టి డ్యామ్కు 4 లక్షల క్యూసెక్లకు తగ్గకుండా వరద వస్తున్న పరిస్థితి ఉంది. నాగార్జున ఆల్మట్టికి వస్తున్న వరదని యథావిధిగా అంటే ఇప్పటికే జూన్లో వచ్చిన వర్షాలతో పూర్తి స్థాయిలో నిండడంతో కిందికి వదులుతున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆల్మట్టి నుంచి కూడా నారాయణపూర్కి వచ్చాయి. నారాయణపూర్ నుంచి ఆ తర్వాత కిందికి తెలుగు నేలపైకి కృష్ణమ్మ అడుగులు పెట్టిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరోవైపు తుంగభద్ర నది కూడా ఈసారి పెద్ద ఎత్తున వరద వచ్చింది. ఎప్పుడు అయినా సరే తుంగభద్రకు కానీ కృష్ణానది కానీ ఆగస్టు మిడిల్ ఆఫ్ ది మంత్ నుంచి కూడా ఎక్కువగా వరద వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం జూలైలోనే ఆ స్థాయిలో వరద రావడంతో అన్ని ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండుకున్నాయని చెప్పుకోవచ్చు. ఆ పరిస్థితిలో అంటే దాదాపు ఈ స్థాయిలో దాదాపు 4 లక్షల క్యూసెక్ల వరద అనేది వారం రోజుల నుంచి కంటిన్యూగా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ వరద ఈ స్థాయిలో రావడంతో అన్ని ప్రాజెక్టులు అన్నీ కూడా మరోవైపు తెలంగాణలో కూడా ఈసారి రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి మొత్తం సంవత్సరం మొత్తానికి కురవాల్సిన వర్షం జూలై ఎండింగ్ వరకే వర్షం కురిసిన నేపథ్యంలో అంటే ఇక్కడ ఉన్న ప్రాంతం పైన క్యాచ్మెంట్ ఏరియా అంటే కృష్ణానదికి దిగువన ఉన్న అంటే మొత్తం ఈ క్యాచ్మెంట్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున వరద వచ్చింది. అంటే దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించిన మొత్తం కూడా క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా కృష్ణానది పరిధిలోకి వస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా ఈ ప్రాంతాలన్నీ కూడా క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా కృష్ణానది పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఈసారి కూడా భారీగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో వరద అంతా కూడా పెద్ద ఎత్తున
కృష్ణానదికి రావడంతో ప్రాజెక్టులకు అంతా కూడా పెద్ద ఎత్తున వరద రావడంతో ప్రాజెక్టులు చాలా వరకు పూర్తి స్థాయిలో నిండాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలతో పాటు మరోవైపు పైనుంచి పశ్చిమ కనుమల్లో రికార్డు స్థాయిలో ఈసారి వర్షాలు కురవడంతో భారీ ఎత్తున వరద వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా జూన్ జూలైలోనే నిండడం అనేది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. కృష్ణానదికి అనేది వరద అనేది చాలా తక్కువ రేరుగా ఉంటుంది. ఈ పరిస్థితి వరద వచ్చేది తక్కువగా ఉంటుంది, అవసరాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కృష్ణానది నీటి అవసరాల విషయంలో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక కూడా చాలా వరకు వివాదాలు ఉంటున్నాయి. నీటి అవసరాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. నీటి అవసరాలు చాలా అంటే వినియోగం పెరిగిన నేపథ్యంలో ఆ స్థాయిలో వాటర్ ఉండదు కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా వివాదాలు నెలకొంటున్న పరిస్థితుల్లో ఈసారి మాత్రం వరదలు భారీగా రావడంతో జూలై ఎండింగ్లోనే ఈ స్థాయిలో వరద రావడంతో అంటే ఖరీఫ్ సీజన్కి సంబంధించి వాటర్ వదలడం అనేది మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. నాగార్జున సాగర్కు ఈ స్థాయిలో ఈ పంటకు ఆగస్టు మొదటి రోజు మాత్రమే వాటర్ ఇవ్వడం అనేది నాగార్జున సాగర్ అనేది చరిత్రలో ఈసారి అంటే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈసారి మాత్రమే మొట్టమొదటి అని చెప్పుకోవచ్చు. అదే మొత్తం మీద ఈ వరద కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా స్టిల్ పైన ఎగువన ఆల్మట్టి డ్యామ్కు వస్తున్న వరద ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పటికి కూడా ఈ గంటలో కూడా 3,70,000 క్యూసెక్ల వరద ఆల్మట్టి డ్యామ్కు వస్తుంది. అదేవిధంగా దిగువన నారాయణపూర్కి కూడా దాదాపు 3,90,000 క్యూసెక్ల వరద వస్తుంది. ఆ వచ్చిన వరదల్లో కూడా అన్ని పూర్తి స్థాయిలో నిండడంతో వచ్చిన వరదలలో కూడా కిందికి వదులుతున్న పరిస్థితి ఉంది. జూరాలకు కూడా అదేవిధంగా జూరాలకు వచ్చేసరికి మరోవైపు భీమా నది ఉపనది కృష్ణానదికైనా ఉపనది అయిన భీమా నది కూడా వరద వస్తున్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచి కూడా కలిసి జూరాలకు వచ్చేసరికి దాదాపు 4 లక్షల పైచిలకు కూడా వరద వస్తుంది. ఆ తర్వాత జూరాల తర్వాత కిందికి వచ్చిన తర్వాత తుంగభద్ర నదితో కలుపుకొని శ్రీశైలంకు పెద్ద ఎత్తున వరద వస్తుంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇవ్వాలి. థ్యాంక్ యూ ప్రతాప్. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. నాగార్జున సాగర్ గేట్లను ఎత్తారు అధికారులు, 4 గేట్లను ఎత్తారు. నీరు జలజల పారుతూ కిందకు వస్తున్న దృశ్యం మనకి కనిపిస్తుంది. నాగార్జున సాగర్ నుంచి మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో అధికారులు 4 గేట్లను ఎత్తారు. ఆ దృశ్యాలు మనం లైవ్లో చూస్తున్నాం. సాగర్కు 4,37,000 క్యూసెక్ల వరద వస్తోంది. ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఆ దృశ్యాలు మనం నాగార్జున సాగర్ నుంచి లైవ్ ద్వారా చూస్తున్నాం. 13, 14, 15, 16 ఈ 4 గేట్లను అధికారులు ఎత్తారు. నీరు జలజల పారుతూ కిందకి దుముకుతూ వస్తున్న దృశ్యం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉంది. ప్రస్తుతం 584 అడుగులకు నీరు చేరుకున్న నేపథ్యంలో అధికారులు 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీరు జలజల పారుతూ కిందకు దిముకుతున్న దృశ్యం మనకి కనిపిస్తోంది. ప్రాజెక్ట్ నుంచి లైవ్ ద్వారా మనం చూస్తున్నాం. రెండు రోజుల క్రితం శ్రీశైలం గేట్లు కూడా ఎత్తారు. శ్రీశైలంలో నుంచి నీరు ఎలా వస్తుందో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు వరద పోటెత్తింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపించింది. గత 2 రోజుల క్రితం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర నీటిని వదిలిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక పక్క ఇవాళ నిండు కుండను తలపించింది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. దీంతో అధికారులు కొద్దిసేపటి క్రితమే 4 గేట్లను ఎత్తారు. నీటిని కిందకు వదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. 13, 14, 15, 16 ఈ 4 గేట్లను కొద్దిసేపటి క్రితమే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద అధికారులు ఎత్తారు. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తోంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద వస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. శ్రీశైలం నుంచి వరద భారీగా రావడంతో నాగార్జున సాగర్ గేట్లను ఎత్తారు. ప్రస్తుతం 5 గేట్లు ఎత్తిన దృశ్యం మనకి నాగార్జున సాగర్ కనిపిస్తుంది. మొత్తం 10 గేట్లు ఎత్తుతారన్న ఒక సమాచారం ఉంది. ఇప్పటికే 5 గేట్లను ఎత్తారు. మరొక 5 గేట్లు విడతల వారీగా ఎత్తే అవకాశం ఉంది. 12 నుంచి 16 వరకు 5 గేట్లు ప్రస్తుతం అధికారులు ఎత్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు కిందకి విడుదలవుతున్న దృశ్యాలు మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. 2 రోజుల క్రితమే శ్రీశైలంలో భారీగా వరద వచ్చిన నేపథ్యంలో అక్కడ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. నీరు దుముకుతూ వస్తున్న దృశ్యం మనకి కనిపిస్తుంది. ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చింది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటి స్థాయి మట్టానికి చేరుకున్న నేపథ్యంలో అధికారులు కిందకి నీటిని వదలాలని నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే 5 గేట్లను కూడా అధికారులు ఎత్తారు. మరొక 5 గేట్లు
విడతల వారీగా ఎత్తే అవకాశం కనిపిస్తుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం లైవ్లో మనం చూస్తున్నాం. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ఇవాళ నాగార్జున సాగర్ గేట్లను ఎత్తారు. నాగార్జున సాగర్ ప్రస్తుతం 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మనకి తాజా సమాచారం ఉంటుంది. మొత్తం 6 గేట్లు ఎత్తినట్టుగా తెలుస్తుంది. మరొక 4 గేట్లు మాత్రం మరి కాసేపట్లో ఎత్తే అవకాశం కనిపిస్తుంది. దీని ద్వారా నీరు కిందకి వెళుతుంది. లోతట్టు ప్రాంతాలను కూడా ఇప్పటికే అధికారులు పూర్తిగా అప్రమత్తం చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి మనం లైవ్ ద్వారా ఈ దృశ్యాలు చూస్తున్నాం.